ఒక దట్టమైన అడవిలో ఒక తెలివైన హైన నివసించేది. దాని పేరు కాళీ. కాళీ ఎప్పుడు తన బలాన్ని, తెలివిని గురించి గొప్పగా చెప్పుకునేది. ఒక రోజు ఒక చిన్న నది ఒడ్డున కాళీ నీళ్లు తాగుతుండగా అక్కడ ఒక తేలు కనిపించింది. దాని పేరు చిన్ని. చిన్ని చిన్నగా ఉన్న దాని కుట్టు చాలా ప్రమాదకరమైనది అని అడవిలో అందరికీ తెలుసు. కాళీ చిన్నిని చూసి నవ్వుతూ అంది, "నువ్వు ఎంత చిన్నవాడివి, నా బలం ముందు నువ్వు ఏమీ కాదు." చిన్న నిశ్శబ్దంగా చూసి శాంతంగా జవాబిచ్చింది, "బలం ఒకటే అని కాదు, కాళీ తెలివి ఓర్పు కూడా ముఖ్యం." కాళీ దాని ఎగతాళి చేస్తూ, "నీ తెలివి నాకు ఏం చేయగలదు, నిన్ను ఒక కాటులో ముంచేస్తాను" అని అంది. అప్పుడు చిన్ని ఒక సవాలు విసిరింది, "సరే, నది అవతల ఒడ్డుకి నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఏ పని చేయగలవో చూద్దాం." కాళీ సవాలుగా స్వీకరించి చిన్నిని తన వీపు మీద ఎక్కించుకుంది. నదిలో దిగి ఈదుతూ మధ్యకి వచ్చినప్పుడు చిన్ని కాలిని కుట్టింది. కాళీ బాధతో అరుస్తూ అడిగింది, "నువ్వు ఎందుకు నన్ను కుట్టావు? ఇప్పుడు మనం ఇద్దరం మునిగిపోతాం." చిన్ని చిరునవ్వుతో బదిలిచ్చింది, "నా స్వభావం అలాంటిది కాళీ, నీవు నన్ను తెలుసుకోకుండా నమ్మవు. బలం ఉన్నా తెలివి లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి." అలా నది లోతుల్లో కాళీ, చిన్ని ఇద్దరు మునిగిపోయారు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, బలం ఒకటే సరిపోదు, తెలివితో కూడిన విచక్షణ కూడా అవసరం.